హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈ రోజు మనం ఫస్ట్ లెక్చర్లో యూనిట్ 1లో ఉన్న ఫస్ట్ టూ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 1 పేరు వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ అండ్ లాజిక్ గేట్స్. ఈ యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ రేడిక్స్. ఇందులో యాక్చువల్గా మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది వచ్చేటప్పటికి డెసిమల్ నెంబర్ సిస్టమ్, సెకండ్ది వచ్చేటప్పటికి బైనరీ నెంబర్ సిస్టమ్, థర్డ్ వచ్చేటప్పటికి ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఫోర్త్ది వచ్చేటప్పటికి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే బేస్నే మనం రాడిక్స్ అని కూడా పిలుస్తాం అనమాట. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్స్కి వచ్చేసరికి బేస్ అనేది 10 ఉంటుంది, బైనరీ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 2 ఉంటుంది, ఆక్టల్ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 8 ఉంటుంది, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 16 ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు నెంబర్ సిస్టంలో మన 4 టైప్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్స్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్స్. అలాగే మనకి డెసిమల్లో బేస్ 10 ఉంటుంది అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి 0, 1, 2, 3 అలా 9 దాకా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్కి బేస్ 2 ఉంటుందని కూడా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత బేస్ 2లో వచ్చేటప్పటికి మనకి బైనరీ నెంబర్ సిస్టమ్స్లో 0 అండ్ 1 ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 8 ఉంటుంది. దీంట్లో నెంబర్స్ వచ్చేటప్పటికి 0, 1, 2, 3 అలా 7 దాకా ఉంటాయి అనమాట. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్స్. హెక్సాడెసిమల్ నెంబర్కి వచ్చేటప్పటికి బేస్ 16 అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 0 to 9 ఉంటాయి. దాని తర్వాత 10ని ఏ కింద, 11ని బి కింద, 12ని సి కింద, 13ని డి కింద, 14ని ఈ కింద, 15 ఎఫ్ కింద నేను వచ్చేస్తాను. చూడండి గైస్, ఇది బైనరీ నెంబర్స్, ఇది డెసిమల్ నెంబర్స్, ఇది హెక్సాడెసిమల్ నెంబర్స్, ఇది ఆక్టల్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ అనేది మనకి యాజ్ యూజువల్ గానే ఉంటుంది, మనం ఎప్పుడు రిప్రజెంట్ చేసినట్టే ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నెక్స్ట్ హెక్సాడెసిమల్కి వచ్చేటప్పటికి 0 to 9 దాకా డెసిమల్ లానే ఉంటాయి. దాని తర్వాత 10ని ఏ కింద రిప్రజెంట్ చేస్తాము, 11 బి కింద రిప్రజెంట్ చేస్తాము, 12 సి కింద రిప్రజెంట్ చేస్తాము, 13 డి కింద రిప్రజెంట్ చేస్తాము, 14 ఈ కింద రిప్రజెంట్ చేస్తాము, 15 ఎఫ్ కింద రిప్రజెంట్ చేస్తాము. సో దీని తర్వాత మనకి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అనేటప్పటికి 0 to 7 దాకా కామన్ గా ఉంటాయి. దాని తర్వాత 8, 9 అనేవి ఉండవు ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్ లో. తర్వాత 10, 11, 12, 13, 14, 15, 16, 17 దాకా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం బైనరీకి వచ్చేటప్పటికి, బైనరీ గురించి నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి రాసి ఉంచాను చూడండి. బైనరీకి వచ్చేటప్పటికి 8421 అనమాట. ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం బైనరీ నెంబర్స్ ఎలా రాస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం. 0 వచ్చేటప్పటికి 0, 0, 0, 0. నెక్స్ట్ 1 అనేటప్పటికి ఇక్కడ చూడండి 8421 అనే కోడ్ మాత్రం అసలు మర్చిపోద్ది ఫ్రెండ్స్. మనం 1 వచ్చేటప్పటికి 1 దగ్గర 1 వేసుకుంటాము, మిగతా వాల్యూస్ అన్ని 0 వేసుకుంటాము. నెక్స్ట్ 2 వచ్చేటప్పటికి 2 దగ్గర 1 అన్న వాల్యూ వేసుకుంటాము, మిగతావన్నీ 0 వేసుకుంటాము. నెక్స్ట్ 3 అంటే 2, 1, 2 + 1 3 అవుతుంది కాబట్టి ఈ రెండు చోట్ల మనం 1 వేసుకుంటాము, మిగతా అన్ని 0 వేసుకుంటాము. నెక్స్ట్ ఆఫ్ ఆల్ 4 అంటే డైరెక్ట్ గా నెంబర్ ఉంది, సో 4 దగ్గర 1 వేసుకున్నాము, మిగతా అన్ని 0 వేసుకున్నాము. నెక్స్ట్ ఆఫ్ ఆల్ 5కి వచ్చేటప్పటికి మనకి 4 అండ్ ప్లస్ 1 5 అవుతుంది కదా ఫ్రెండ్స్. సో 4 దగ్గర 1 వేసుకుంటాము, 1 దగ్గర 1 వేసుకుంటాము. 6 వచ్చేటప్పటికి 4 దగ్గర 2 దగ్గర 4 + 2 6 కాబట్టి. నెక్స్ట్ 4, 2, 1 కలిపితే 7 అవుతుంది కాబట్టి ఆ 3 వాల్యూస్ దగ్గర మనం 1 అనేది వేసుకుంటాం. యాజ్ యూజువల్ గా 9 వచ్చేటప్పటికి 8 + 1 9 అవుతుంది కాబట్టి 8 దగ్గర 1 దగ్గర 9 వేసుకుంటాము. 10 వచ్చేటప్పటికి 8 దగ్గర 8 + 2 10 అవుతుంది కాబట్టి 8 దగ్గర 2 దగ్గర 1 అనేది వేసుకుంటాం. అలాగా మనం 15 దగ్గర రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. దీని గురించి మళ్ళీ మనం ఒక టాపిక్ అంటూ ఉంటుంది, దాంట్లో మనం ఇంకా డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ టాపిక్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో తెలపండి. నెక్స్ట్ టాపిక్ 2 పేరు వచ్చేసరికి కన్వర్షన్ ఫ్రమ్ వన్ రేడిక్స్ టు అనదర్ రేడిక్స్ అనమాట. ఈ టాపిక్ ని మనం బేస్ కన్వర్షన్స్ అని కూడా పిలుస్తాం.
మనం యాక్చువల్గా ఏం డిస్కస్ చేసుకున్నాము, ఆల్రెడీ 4 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం కదా. అందులో ఒక్కొక్క నెంబర్ సిస్టమ్ ని మిగతా 3 నెంబర్ సిస్టమ్స్ మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ తీసుకున్నాం అనుకోండి, డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ కన్వర్ట్ చేయొచ్చు, అలాగే హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. అలానే బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ కన్వర్ట్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆక్టల్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ కన్వర్ట్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. ఆ తర్వాత హెక్సాడెసిమల్ నుండి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మనం డెసిమల్ నుంచి బైనరీలోకి, ఆక్టల్లోకి, హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డెసిమల్ టు బైనరీ అనమాట. ఈ డెసిమల్ టు బైనరీ చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడు, కన్వర్ట్ 48 బేస్ 10 అంటూ ఉంటే దాన్ని డెసిమల్ అని మాత్రం మర్చిపోకండి, ఇంటూ బేస్ 2 ఉంది. బేస్ 2 అంటే బైనరీ అనమాట. ఫస్ట్ మనం డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డెసిమల్ నుంచి ఏ నెంబర్ కన్వర్ట్ చేయాలన్నా సరే దానికి మనం ఎల్సిఎం మెథడ్ అనేది కడతాం అనమాట. మనకి ఇక్కడ బైనరీలోకి కావాలి కాబట్టి మనం 2తోని ఎల్సిఎం అనేది కడుతున్నాం. 2తో ఎల్సిఎం కడితే 48 24 వస్తుంది, రిమైండర్ 0 ఉంటుంది. మళ్ళీ 2కి 24తో ఎల్సిఎం కడితే 12 వస్తుంది, రిమైండర్ 0 ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ ఎల్సిఎం పార్ట్ గురించి అయితే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి. అలాగా ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి వాల్యూ 1 కానీ 0 వచ్చేదాకా కూడా మనం ఎల్సిఎం అనేది కడుతూ ఉండాలి. ఇప్పుడు మనం 48 ఎల్సిఎం కట్టాక లాస్ట్లో ఏం మిగిలింది అంటే 1 అనేది మిగిలిపోతుంది. సో దీని తర్వాత మనం ఇటు నుంచి ఇలాగా ఈ యారో వైపు ఏదైతే మనం చూపిస్తున్నానో అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మనం రాసుకోవాలన్నమాట నెంబర్స్ ని. ఇక్కడ చూడండి 1 1, నెక్స్ట్ 1 1, 0 0 0 0 0 0 0 0. అర్థమైందా ఫ్రెండ్స్? 1 1 0 0 0 బైనరీకి వచ్చేటప్పటికి సేమ్ ఇంకో కన్వర్ట్ 71 ఆఫ్ 10 ఇంటూ బైనరీలో కన్వర్ట్ చేయమని అడిగారు. సో ఇక్కడ మనం ఎల్సిఎం కట్టినట్లయితే మొత్తం ఇక్కడ ఎల్సిఎం అయితే కట్టేసాము. కట్టేసిన తర్వాత మనకి ఇందాక ఏం చెప్పాను, 1 కానీ 0 కానీ ఉండాలని చెప్పాను లాస్ట్లో. సో ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చింది. దాని తర్వాత కింద నుంచి పైకి నెంబర్స్ అనేది మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రాసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. సో చూడండి 1 0 0 0 1 1 1 1 0 0 0 1 1 1. నెక్స్ట్ సేమ్ అలానే డెసిమల్ టు ఆక్టల్. డెసిమల్ టు ఆక్టల్కి వచ్చినప్పుడు సేమ్ ఇక్కడ ఏమడిగారు, 125 ఆఫ్ 10 డెసిమల్ నెంబర్ ని ఆక్టల్ నెంబర్ లో కన్వర్ట్ చేయమని మనల్ని అడిగారు. సో మనం ఇక్కడ సేమ్ ఇందాక చేసినట్టే మనం ఇక్కడ ఎల్సిఎం అనేది కట్టామన్నమాట. ఎల్సిఎం కట్టిన తర్వాత 1 వచ్చింది, 1 తర్వాత 175. ఇక్కడ మనం ఆల్రెడీ పైన నెంబర్ సిస్టమ్స్ లో డిస్కస్ చేసుకున్నాం. 8 వచ్చేటప్పటికి 0 1 2 3 4 5 6 7 దాకా యాక్సెప్ట్ చేస్తాం. సో 175 జస్ట్ ఇలాగా, ఇది మాత్రం మర్చిపోకండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలన్నమాట. సో అలా రాసుకోండి. నెక్స్ట్ కన్వర్ట్ 23 పాయింట్ వచ్చింది ఇక్కడ చూడండి, కొత్తది 23.225 ని కన్వర్ట్ చేయమని అడిగారు. సో ఫస్ట్ యాజ్ యూజువల్ గా మనం ఎల్సిఎం అనేది తీసుకున్నాం, ఎల్సిఎం కట్టాం 216 అండ్ 7 అనేది రిమైండర్. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్ గా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి రాసుకున్నాం. చూడండి ఈ 2 7 ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేసాయి. దాని తర్వాత పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ కి మనం మల్టిప్లై చేయాలి. పాయింట్ కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో వాటిని మనం ఎల్సిఎం చేయాలి, అలాగే పాయింట్ కి రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మల్టిప్లై చేయాలి. 0.225 ఇంటూ 8 చేస్తే 1.800. అలాగా మనం మళ్ళీ దీన్ని 8 తో మల్టిప్లై చేయాలి. సేమ్ మళ్ళీ దీన్ని పాయింట్ తర్వాత ఉన్న వాల్యూని 8 తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత ఈ పాయింట్ ముందు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ పాయింట్ వాల్యూస్ ని మనం కింద రాసుకోవాలన్నమాట. అది డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ లో తెలియచేయండి. నెక్స్ట్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. హెక్సాడెసిమల్ లో 0 to 9 దాకా కామన్ గా ఉంటాయి. ఆ తర్వాత 10 ని ఏ కింద రిప్రజెంట్ చేస్తాము, 11 బి కింద రిప్రజెంట్ చేస్తాము, 12 ని సి కింద రిప్రజెంట్ చేస్తాము, 13 ని డి కింద రిప్రజెంట్ చేస్తాము, 14 ని ఈ కింద రిప్రజెంట్ చేస్తాము, 15 ని ఎఫ్ కింద రిప్రజెంట్ చేస్తాము.
సో మనకి ఇక్కడ అడిగింది డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. మామూలుగా డెసిమల్ టు హెక్సాడెసిమల్కి వచ్చేటప్పటికి హెక్సాడెసిమల్ బేస్ ఎంత ఉంటుంది, 16 ఉంటుంది. సో 16తో మనం ఎల్సిఎం చేసాము. 64 మనకి ఎంత మిగిలిపోతుంది, 10 అనేది రిమైండర్ గా మిగులుతుంది. మనం 10 ఏ కింద రాసుకుంటాము, ఏ కింద రాసుకుంటాం. సో దానికి 4a. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఉంటుంది. కన్వర్ట్ 10.125 విత్ బేస్ 10 అంటే డెసిమల్ నెంబర్ ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ మనకి డెసిమల్ బేస్ అనేది ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. హెక్సాడెసిమల్ బేస్ అనేది ఎంత ఉంటుంది, 16 ఉంటుంది. మనకి ఇచ్చిన దానికన్నా ఇక్కడ మనకి అడిగిన బేస్ అనేది ఎక్కువ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోటల్ నెంబర్ ని మనం ఇంటూ 16^1తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది, 162 వచ్చింది. నెక్స్ట్ ఈ 162ని మనం 16తో ఎల్సిఎం కడతాం, ఎల్సిఎం చేస్తాం అనమాట. ఈ ఎల్సిఎం చేసినప్పుడు 16 10s 160, 2 అనేది రిమైండర్ మిగిలిపోతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము 10 అని ఏతో రిప్రజెంట్ చేస్తామని. సో మనం మొత్తం ఈ 162 నెంబర్కి A2 అనే వాల్యూ వస్తుంది అనమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి నెక్స్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మనం డివైడెడ్ బై చేయాలన్నమాట. డివైడెడ్ బై చేస్తే ఇక్కడ మనకి A2 ఆఫ్ బేస్ హెక్సాడెసిమల్ 16 వచ్చింది, అలానే 16^1 వచ్చింది. దీన్ని మనం డివైడ్ చేస్తే A.2 ఆఫ్ 16 వస్తుంది అనమాట. సో టోటల్ వాల్యూ వచ్చేటప్పటికి A.2 ఆఫ్ 16 అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో నెక్స్ట్ టాపిక్ మనకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బైనరీ టు డెసిమల్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చూద్దాం. బైనరీ టు డెసిమల్ కన్వర్షన్కి వచ్చేసరికి మనకి క్వశ్చన్ ఏమని అడిగారు, కన్వర్ట్ 1 బైనరీ, ఈ సమ్ బైనరీ వాల్యూ ఇచ్చారు, డెసిమల్లో కన్వర్ట్ చేయమని అడిగారు. సో మనం బైనరీలో నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ వీటి ప్లేస్ నుంచి మనం రాసుకోవాలన్నమాట. రైట్ సైడ్ ప్లేస్ 0 1 2 3 4 and 5. సో ఇప్పుడు మనం ఈ 0ని 2^0తో మల్టిప్లై చేస్తాం. అలానే ఇక్కడ ఈ ప్లేస్ని 2^1, దాని తర్వాత 2^2, 2^3, 2^4, 2^5 అలాగా బైనరీలో డెసిమల్ కన్వర్ట్ చేయడానికి మనం ఇలా మల్టిప్లై చేస్తాం అనమాట. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని మనకి డెసిమల్ వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ బైనరీ టు ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్. నెక్స్ట్ మనం బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్ అనేది చూస్తాం. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1001111 అని ఇచ్చారు. సో దీన్ని మనల్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయమన్నారు. ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ బైనరీ టు ఆక్టల్ కన్వర్ట్ చేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 డిజిట్స్ కింద సెపరేట్ చేసుకోండి. ఫస్ట్ ఈ 3 డిజిట్స్ ని సెపరేట్ చేసుకుంటే ఈ డిజిట్స్ మనం ఏమని పిలుస్తాము, 7 కింద రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ 100, దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 4 కింద రిప్రజెంట్ చేస్తాము. సేమ్ హెక్సాడెసిమల్ కి మనం 4 డిజిట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ బైనరీ టు హెక్సాడెసిమల్ చూడండి, సేమ్ మనం ఇక్కడ ఏవైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 4 డిజిట్స్ తీసుకుంటామని చెప్పాను కదా. చూడండి 01111, దీన్ని మనం 7 కింద రిప్రజెంట్ చేస్తాము. అలాగే 10 ఉండిపోయింది, ఆ 10కి ఇంకో ఫ్రంట్ ఒక 2 జీరోస్ యాడ్ చేసుకోండి, అప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో దాన్ని 27 కింద రిప్రజెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఆక్టల్ టు బైనరీ, డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేటప్పటికి ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్కి వచ్చేటప్పటికి మనకు అక్కడ ఒక ఆక్టల్ నెంబర్ ఇచ్చారు, దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయమన్నారు. సో మనం ఏం చేస్తామంటే దీనికి మల్టిప్లై చేస్తాము. 1 × 8^0, 3 × 8^1 కింద మల్టిప్లై చేస్తాము. వచ్చిన వాల్యూ మనకు డెసిమల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. ఈ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్కి వచ్చేటప్పటికి మనకు 51 అనే ఆక్టల్ నెంబర్ ఇచ్చారు, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయమన్నారు. సో మనం 5ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, 101 కింద రిప్రజెంట్ చేస్తాం. అలాగే 8ని 001 కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు
మొత్తం అంతా కంబైన్డ్‌గా రాసుకుంటే మనకి ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్. ఆక్టల్ టు హెక్సాడెసిమల్‌కొచ్చేటప్పటికి ఇది కొంచెం ట్రిక్కీ. ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఆక్టల్ టు డెసిమల్ కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసుకోవాలి. సో, మనకిక్కడ ఒక క్వెషన్ ఇచ్చారు. 51 ఆక్టల్ నంబర్‌ని మనకి హెక్సాడెసిమల్‌లో కన్వర్ట్ చేయండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెసిమల్‌లో కన్వర్ట్ చేసుకుంటాం. డెసిమల్‌లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. 5 ఇంటూ ఇక్కడ ఇది 1 ఇది 0 దీని ప్లేస్. సో 5 ఇంటూ 8 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 8 పవర్ 0 టోటల్ వాల్యూ 41 అవుతుంది. డెసిమల్ వచ్చింది. డెసిమల్ టు హెక్సాడెసిమల్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలో ముందు మనం డిస్కస్ చేసుకుందాం. 41ని 16తో మనం ఎల్సిఎం చేస్తాము. 16 2s 32. ఆ తర్వాత 9 అనేది రిమైండర్ గా మిగిలిపోతుంది. సో 29 ఆఫ్ 16. సో ఇదనమాట ఆక్టల్ టు హెక్సాడెసిమల్ మనకి వచ్చే వాల్యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ టు డెసిమల్, బైనరీ అండ్ ఆక్టల్ అనమాట. ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్ అనేది చూస్తాం. ఇక్కడ మనకు ఒక హెక్సాడెసిమల్ ఇచ్చారు, దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేయమన్నారు. సో మనని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే 1 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ 15 ఇంటూ 16 పవర్ 0. 16 ప్లస్ 15 అవుతుంది, 31 అవుతుంది. సేమ్ ఈ ఎగ్జాంపుల్ కూడా అంతే. 3 ఇంటూ 16 పవర్ 1 ఈ ఇంటూ 16 పవర్ 0 యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో దాంతో మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు బైనరీ. హెక్సాడెసిమల్ టు బైనరీకి వచ్చేటప్పటికి 1C అని ఇచ్చారు. ఇక్కడ మనం 1 ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, 0001 కింద రిప్రజెంట్ చేస్తాం. అలానే సిని 1100 కింద రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్గా సి అంటే ఏంటి, 12 అనమాట. 12 ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 1100 కింద రిప్రజెంట్ చేస్తాం. సో రెండు కంబైన్ గా రాస్తే మనకి హెక్సాడెసిమల్ టు బైనరీ వచ్చేస్తుంది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్. హెక్సాడెసిమల్ టు ఆక్టల్కి వచ్చేటప్పటికి హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కూడా మనం ఫస్ట్ డెసిమల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డెసిమల్ నుంచి ఆక్టల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుందాం. 1C అని ఇచ్చారు కదా, దాన్ని మనం డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటాము. 1 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ C ఇంటూ 16 పవర్ 0 16 ప్లస్ 12 మనకి ఎంత వస్తుంది, 28 అనేది డెసిమల్ వాల్యూ వస్తుంది. ఈ 28 డెసిమల్ వాల్యూని మనం 8 తో ఎల్సిఎం చేస్తాం. 8 తో ఎల్సిఎం చేస్తే 8 3 24 మనకి 4 అనేది రిమైండర్ గా మిగిలిపోతుంది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకుని రాసుకోవాలని. సో 34 టోటల్ గా మనకి 1C ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ కి 34 అనేది మనకి ఆక్టల్ నెంబర్ అనమాట. మీకు ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను గైస్. కీ పాయింట్స్ వచ్చేటప్పటికి మాత్రం గుర్తుపెట్టుకోండి. టు కన్వర్ట్ ఎనీ డెసిమల్ నెంబర్ టు ఎనీ కన్వర్షన్ we use the prime factorization మెథడ్. అంటే డెసిమల్ నెంబర్ నుంచి మనం ఏ నెంబర్ కన్వర్ట్ చేయాలనుకున్నా సరే మనం ఎల్సిఎం మెథడ్ అనేది ఉపయోగిస్తాం. దాని తర్వాత టు కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు ఎనీ కన్వర్షన్ ఫర్ ద ఆక్టల్ వి చూస్ 3 బిట్. బైనరీ నుంచి మనం ఆక్టల్ కన్వర్ట్ చేసినప్పుడు 3 బిట్ అనేది మనం చూస్ చేసుకుంటాము. అలాగే బైనరీ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయాలంటే మనం 4 బిట్ అనేది యూస్ చేస్తాము. ఆల్రెడీ మనకు డిస్కస్ చేసుకున్నాము. చూడండి, బైనరీ టు ఆక్టల్కి వచ్చేటప్పటికి 3 బిట్స్ అనేది మనం తీసుకుంటాము. నెక్స్ట్ బైనరీ టు హెక్సాడెసిమల్కి వచ్చేటప్పటికి 4 బిట్స్ అనేది మనం తీసుకుంటాము. అదే నేను కింద రిప్రజెంట్ చేశాను. దాని తర్వాత ఆక్టల్ టు బైనరీ వి చూస్ 3 బిట్స్ అండ్ ఫర్ హెక్సాడెసిమల్ టు బైనరీ వి చూస్ 4 బిట్స్. సేమ్ ఇక్కడ బైనరీ నుంచి ఆక్టల్కి ఎలా 3 బిట్స్ తీసుకున్నామో అలాగే బైనరీ నుంచి ఆక్టల్ కి మనం 3 బిట్స్ తీసుకుంటాము. అలాగే హెక్సాడెసిమల్ టు బైనరీకి మనం 4 బిట్స్ అనేది తీసుకుంటాము. ఐ హోప్ ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.